నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్క ధనుస్సు రాశివారు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చాలా శ్రద్ధగా తప్పకుండా వినాల్సిన విషయం. ఇది కేవలం ఏదో రాశి ఫలాలు చెప్పే సాధారణ వీడియో కాదు. మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న కష్టాలకు, మీరు పడుతున్న మానసిక వేదనకు ఒక స్పష్టమైన సమాధానమిచ్చే వీడియో. ముఖ్యంగా గత కొంతకాలంగా జీవితంలో వరుసగా కష్టాలు ఎదుర్కొంటున్నవారు, తాము చేసిన మంచికి ప్రతిగా మోసమే దక్కిందని లోపల కుమిలిపోతూ బాధపడుతున్నవారు, ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్ల చేతిలో ఊహించని అవమానాలు, ద్రోహాలు ఎదుర్కొన్నవారు ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో చాలా కాలంగా దాగి ఉన్న ఒక పెద్ద రహస్యాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకురాబోతోంది. మీకు అస్సలు తెలియకుండానే, మీ ప్రమేయం లేకుండానే ముగ్గురు వ్యక్తులు మీ జీవితాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఒకప్పుడు మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోని వాళ్ళు, మీరు ఎంత ప్రేమ చూపించినా మీ విలువను గుర్తించని వాళ్ళు, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసి చీదరించుకున్న వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావాలని, మీతో మళ్ళీ ఎలాగైనా సంబంధాలు కలుపుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ పేర్లేమిటో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతోందో కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోలోని లోతైన విషయాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ నాదొక చిన్న మనవి. కమెంట్స్లో ఓం నమో నారాయణాయ అని భక్తితో మీ ఇష్టదైవాన్ని తలచుకుంటూ ఒక్కసారి రాయండి. అలా రాయడం వల్ల మీ మనసులో ఉన్న భారం కొంతైనా తగ్గుతుంది. ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న సమస్య ఏదైనా సరే మొహమాటం లేకుండా కమెంట్లు చెప్పండి. అది ఉద్యోగం రావడం లేదనే సమస్య అయినా, అప్పుల బాధలు లేదా ఆర్థిక సమస్య అయినా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయనే కుటుంబ సమస్య అయినా, నయం కాని ఆరోగ్య సమస్య అయినా, పిల్లల వివాహ సమస్య అయినా సరే, ఏ కష్టమున్నా మనస్ఫూర్తిగా రాయండి. నేను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ స్వామిని మీ అందరి కష్టాలు తీరాలని, మీ ఇల్లు సంతోషంతో నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. అలాగే ఈ వీడియోలోని విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే లైక్ చేయండి. కష్టాల్లో ఉన్న మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుస్సు రాశివారు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన, చాలా అరుదైన విషయం ఉంటుంది. అదేమిటంటే మీ నిజాయితీ. మీరు ఎవరితోనైనా మాట్లాడితే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడడం మీకు అస్సలు చేత కాదు. మీ మనసులో ఏముందో అదే ముక్కుసూటిగా బయటకు చెబుతారు. అబద్ధాలు ఆడి ఎదుటివారిని మెప్పించడం మీకు నచ్చదు. అందుకే చాలామంది మిమ్మల్ని మొదటి చూపులోనే ఇష్టపడతారు, మీతో స్నేహం చేయాలని ఆరాటపడతారు. కానీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కూడా ఇదే. మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఆ నిజాయితే కొన్నిసార్లు మీకు తీరని నష్టాన్ని కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో అందరూ మీలాగే స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండరు. మీరు నమ్మకంతో, స్వచ్ఛమైన మనస్సుతో వాళ్లకు చెప్పిన మీ వ్యక్తిగత విషయాలను కొందరు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం వాడుకుంటారు. మీరు వాళ్ళపై ఎలాంటి స్వార్థం లేకుండా చూపించిన ప్రేమను కొందరు మీ బలహీనతగా భావిస్తారు. మీరు వాళ్ళ కష్టకాలంలో చేసిన సహాయాన్ని, వాళ్ళు అడగక ముందే మీరు చూపించిన ఔదార్యాన్ని కొందరు మీ బాధ్యతగా, మీ కర్మగా భావిస్తారు. అందుకే జీవితంలో చాలాసార్లు మీరు మోసపోయారు, నమ్మిన వాళ్ళ చేతిలో దెబ్బతిన్నారు. మీరొకసారి ప్రశాంతంగా కూర్చుని గతాన్ని గుర్తు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నారని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, లేదా ఏదైనా సమస్యలో ఉన్నారని తెలిసినప్పుడు మీరు ఏనాడైనా వెనక్కి తగ్గారా? అస్సలు లేదు. మీ చేతిలో డబ్బులున్నా లేకపోయినా, మీరు అప్పు చేసైనా సరే మీ చేతనైనంత సాయం చేశారు. వాళ్ల కోసం మీ అమూల్యమైన సమయాన్నిచ్చారు. మీ పలుకుబడిని, మీ పరిచయాలను వాళ్ల కోసం ఉపయోగించారు. మీ అవసరాలను పక్కన పెట్టి మరీ వాళ్ల కోసం పరిగెత్తారు. కానీ కాలం గిర్రున తిరిగింది. మీకు అవసరం వచ్చింది. మీరు కష్టాల్లో పడ్డారు. అప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? మీరు చేసిన సాయానికి కనీసం 10% తిరిగి చేశారా? ఇదే ప్రశ్న చాలామంది ధనస్సు రాశి వారిని రాత్రిల్లో నిద్రపోనివ్వకుండా లోపల కుమిలిపోయేలా చేస్తూ బాధ పెడుతోంది. ఎందుకంటే
మీరు ప్రాణంగా భావించి సాయం చేసిన వాళ్ళల్లో చాలామంది తమ అవసరం తీరిపోగానే తరువాత మిమ్మల్ని మర్చిపోయారు. ఫోన్ చేస్తే కనీసం ఎత్తే సమయం కూడా వాళ్లకు లేకపోయింది. కొందరు కావాలనే మీకు ముఖం చాటేశారు, దూరమయ్యారు. మరికొందరైతే మరింత దారుణంగా మీరు చేసిన సాయం తీసుకుని తిరిగి మీ గురించే నలుగురిలో చెడుగా మాట్లాడారు, మిమ్మల్ని నిందించారు. కానీ ఇప్పుడే మీరొక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. నిన్నటి వరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు, రేపు ఉండబోదు. పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ఎందుకంటే కర్మచక్రం తిరుగుతోంది. ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. మీరు ఏనాడూ ఎవ్వరికీ ఉద్దేశపూర్వకంగా చెడు చెయ్యలేదు. మీరు ఎవరి హక్కును, ఎవరి ఆస్తిని దోచుకోలేదు. కష్టపడి మీ పని మీరు చేసుకున్నారు. మీ బ్రతుకు మీరు బ్రతికారు. దేవుడు అంతా గమనిస్తూనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయం ప్రారంభమవుతోంది. ఒకప్పుడు మీ దగ్గర ఏముందిలే అని మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మీ గురించి, మీ ఎదుగుదల గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. మీరు ఎంత ప్రేమ ఇచ్చినా మీ విలువను ఏమాత్రం గుర్తించని వాళ్ళు ఇప్పుడు మీ ప్రాముఖ్యతను, మీ అదృష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు. మీరు లేకపోతే వాళ్ల పనులు జరగవని వాళ్ళకి అర్థమవుతోంది. అందుకే ఏ ముఖం పెట్టుకునైతే మీకు దూరమయ్యారు, మళ్ళీ అదే ముఖం తీసుకుని మీ జీవితంలోకి రావాలని, మీతో మాటలు కలపాలని రకరకాల మార్గాల్లో చూస్తున్నారు. అయితే ఇక్కడే మీరు చాలా తెలివిగా ఆలోచించాలి. ఒక విషయం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీ జీవితంలోకి ఇప్పుడు తిరిగి రావాలని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ మీద ఉన్న అంతులేని ప్రేమతో రావడం లేదు. అలాగే వాళ్ళు గతంలో చేసిన తప్పులకు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ క్షమాపణ అడగడానికి కూడా రావడం లేదు. వాళ్ళ స్వార్థం వాళ్లకుంది. కొందరు మీ ప్రస్తుత ఎదుగుదలను చూసి ఓర్వలేక దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. కొందరు మీరు సాధిస్తున్న విజయాన్ని చూసి మీ ద్వారా వాళ్ళకి ఏదైనా లాభం చేకూరుతుందేమో అన్న ఆశతో వస్తారు. కొందరు మీరిప్పుడున్న ఉన్నత స్థితిని చూసి మీతో ఉంటే సమాజంలో వాళ్ళకి కూడా గౌరవం వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ దగ్గరవ్వాలని అనుకుంటారు. ఇలాంటి అవకాశవాదుల విషయంలో మీరు కళ్ళు మూసుకుని నమ్మేయకూడదు. అందుకే ఈ సమయంలో మీరు గతం కంటే 10 రెట్లు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని దగ్గరకు రానివ్వాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ధనస్సు రాశివారు, మీరు గమనించారో లేదో కానీ గతంలో ఒక చిన్న కారణం దొరికినా సరే మిమ్మల్ని అందరి ముందు అవమానించిన ఒక వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా మారిపోయి మీ గురించి నలుగురిలో మంచిగా మాట్లాడడం ప్రారంభించవచ్చు. ఒకప్పుడు మీరు అవసరంలో ఉండి 10 సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం మీ ఫోన్ కూడా ఎత్తని వ్యక్తి, తిరిగి కాల్ చేయని వ్యక్తి ఇప్పుడు ఎదురుగా మీకే ఫోన్ చేసి ఎంతో ఆప్యాయంగా మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఆరా తీయవచ్చు. ఒకప్పుడు మీ కష్టాలను, మీ బాధలను చూసి జాలిపడాల్సింది పోయి లోపల క్రూరంగా నవ్వుకున్న వ్యక్తి ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి మీ సాయం కోరవచ్చు. ఇదంతా చూసి మీరు ఆశ్చర్యపడవచ్చు. కానీ ఇది యాదృచ్ఛికంగా గాలికి జరుగుతోంది కాదు. ఇది కర్మ సిద్ధాంతం తన పని తాను చేయడం ప్రారంభించిన సంకేతం. దేవుడు వాళ్ళకి వాళ్ళ స్థానం ఏమిటో, మీ స్థాయి ఏమిటో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాడు అనడానికి ఇదే నిదర్శనం. దీనితో కాటుగా మీ జీవితంలో ఇప్పుడు మీకు తెలియకుండానే కొన్ని సానుకూలమైన మంచి మార్పులు కూడా కనిపిస్తున్నాయి. మీరు కొద్దిగా దృష్టి పెడితే ఇవి మీకు అర్థమవుతాయి. చాలా కాలంగా ముందుకు సాగకుండా ఏవో ఒక అడ్డంకులతో ఆగిపోయిన పనులు ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ కదలడం మొదలవుతుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాని పనులు ఇప్పుడు సునాయాసంగా పూర్తవుతాయి. చదువు పూర్తి చేసి సరైన ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా నిరాశతో ఎదురుచూస్తున్న వారికి ఊహించని విధంగా మంచి అవకాశాలు రావచ్చు. ఎవరికో నమ్మి డబ్బులిచ్చి లేదా ఏదో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఆ డబ్బు రాక తీవ్ర మానసిక క్షోభ అనుభవించిన వారికి ఆ నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక చికాకుతో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, సమస్యలు తగ్గిపోయి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా
ఇన్ని రోజులు ఒక తెలియని భయంతో, ఆందోళనతో గడిపిన మీరు ఇప్పుడు మానసికంగా కొంత ప్రశాంతతను, ఒక స్థిరత్వాన్ని అనుభవించడం మొదలుపెడతారు. మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. అయితే ఇక్కడే ఒక అత్యంత ముఖ్యమైన, మీరు జాగ్రత్త పడాల్సిన విషయం దాగి ఉంది. మీ జీవితంలోకి ఇప్పుడు తిరిగి రావాలని చూస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులెవరు? వాళ్ళ అసలు ఉద్దేశమేమిటి? వాళ్ళు ఎన్ని రోజులు సైలెంట్గా ఉండి ఖచ్చితంగా ఇప్పుడే ఎందుకు మళ్ళీ మీ దగ్గరకు రావాలని చూస్తున్నారు? వాళ్ళ స్వార్థమేమిటి? ఇదే ఈ వీడియోలో అసలు సిసలైన ప్రధాన విషయం. మీరు దీన్ని చాలా శ్రద్ధగా వినాలి. చాలామంది ధనస్సు రాశివారు తమ జీవితంలో పదే పదే ఒకే పొరపాటు చేస్తారు. అదేమిటంటే వారి అంతులేని క్షమాగుణం. ఎప్పుడూ గొడవపడి దూరమైన వ్యక్తి మళ్ళీ వచ్చి 2 తీయటి మాటలు మాట్లాడితే, లేదా కొద్దిగా కన్నీళ్లు పెట్టుకుంటే చాలు మనసు కరిగిపోయి వెంటనే వారిని నమ్మేస్తారు. వాళ్ళు చేసిన పాత గాలాలన్నీ మర్చిపోయి, అతను నిజంగానే మారిపోయారు, ఆమెకు ఇప్పుడు నా విలువ తెలిసి వచ్చింది, అందుకే నా దగ్గరకు వచ్చింది అని గుడ్డిగా అనుకుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏమిటంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నిజంగా మారరు. కొందరు వ్యక్తులు కేవలం పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా మారినందుకు, లేదా వాళ్ళ అవసరాలు మారినందుకు మాత్రమే మీ దగ్గరకు తిరిగి వస్తారు. లోపల వాళ్ళ క్రూరమైన బుద్ధి అలాగే ఉంటుంది, పైకి మాత్రం ఒక మంచి ముసుగు వేసుకుని వస్తారు. అందుకే ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పే మాయ మాటలు కాకుండా వాళ్ళు చేసే పనులను, వాళ్ళ ప్రవర్తనను చాలా నిశితంగా గమనించాలి. మాటలకు చేతలకు పొంతన ఉందా లేదా అనేది చూడాలి. మీకు గతంలో జరిగిన ఒక చేదు సంఘటన ఖచ్చితంగా గుర్తుండొచ్చు. మీరు ఒక వ్యక్తిని మీ కన్న ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారు. వాళ్ళ కోసం మీరు మీ సర్వస్వం త్యాగం చేశారు. వాళ్ళ సంతోషం కోసం మీరు రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. మీ వాళ్ళు ఏమనుకున్నా సరే వారి కోసమే నిలబడ్డారు. కానీ చివరికి వాళ్ళు ఏం చేశారు? మీ అవసరం తీరగానే మిమ్మల్ని నట్టేట ముంచారు. మీకే తీరని బాధ, గుండెకోత మిగిల్చారు. ఇప్పుడు సరిగ్గా అదే వ్యక్తి, లేదా అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తే మళ్ళీ ఎలాగైనా మీ జీవితంలోకి రావడానికి, మీతో మళ్ళీ పాత బంధాన్ని కలుపుకోవడానికి ప్రయత్నించే స్పష్టమైన అవకాశం కనిపిస్తోంది. వాళ్ళు మీ చుట్టుపక్కల వారి ద్వారా మీ సమాచారం తెలుసుకునే పనిలో ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఆ అక్షరాలను చాలా జాగ్రత్తగా వినాలి. మీ జీవితంలో వాళ్ళు ఎవరు అనేది మీరే బేరీస్ వేసుకోవాలి. ధనస్సు రాశివారు, ఇప్పుడు మీ జీవితంలోకి రాబోయే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరూ ముఖం తెలియని పూర్తిగా కొత్త వాళ్ళు కాకపోవచ్చు. వాళ్ళల్లో ఒకరు మీ కుటుంబానికి, లేదా మీ బంధువుల్లో మీకు ఒకప్పుడు చాలా దగ్గరైన వ్యక్తి కావచ్చు. ఇంకొకరు మీరు ప్రాణప్రదంగా ప్రేమించిన మీ పాత స్నేహితులలో ఒకరుండొచ్చు. మరొకరు మీరు వృత్తిపరంగా, లేదా మీ వ్యక్తిగత జీవితంలో మీకు గతంలో చాలా దగ్గరగా మెలిగిన మీ ప్రతి రహస్యం తెలిసిన వ్యక్తి కావచ్చు. వీళ్ళందరికీ మీ స్వభావం, మీ బలహీనతలు చాలా బాగా తెలుసు. అందుకే నేను చెప్పబోయే ఈ విషయాన్ని అస్సలు తేలికగా తీసుకోకండి, నిర్లక్ష్యం చేయకండి. ఇందులో అన్నిటికంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ముగ్గురు వ్యక్తులలో ఒకరు బహుశా ప్రస్తుతం కూడా మీతో మాట్లాడుతూనే ఉండవచ్చు. పైకి చాలా మామూలుగా నటిస్తూ మీ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆరా తీస్తూ ఉండవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని, మీ కుటుంబ పరిస్థితిని పసిగట్టడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ వారి మనసులో నిజంగా ఏముందో, వాళ్ళు మీ పట్ల ఎలాంటి అసూయను దాచుకున్నారో మీరు వారి మాటల మాయలో పడి ఇంకా పూర్తిగా గుర్తించలేకపోయి ఉండవచ్చు. మీరంతా బాగానే ఉన్నారనుకుంటారు, కానీ వాళ్ళ మనసులో ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కిందకు లాగుదామా అనే కుట్ర నడుస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఈ వీడియోలోని అత్యంత ముఖ్యమైన, కీలకమైన భాగంలోకి వచ్చారు. ధనస్సు రాశివారు, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 అక్షరాలలో కనీసం ఒక అక్షరం మీకు బాగా తెలిసిన వ్యక్తి పేరులో ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ భాగాన్ని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది తర్వాత ఈ విషయం ముందే తెలిసి ఉంటే బాగుండేది అని అనుకునే పరిస్థితి రావచ్చు. మీ జీవితంలో ఇప్పటికే జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ అక్షరాలు విన్న తర్వాత మీకు గుర్తుకు రావచ్చు. నేనిప్పుడు చెప్పబోయే ఈ 3 అక్షరాలు ఖచ్చితంగా ప్రపంచంలోని ప్రతి ఒక్క ధనస్సు రాశి వారికి అక్షరం పొల్లుపోకుండా వర్తిస్తాయి అని నేను చెప్పడం లేదు. కానీ జ్యోతిష్య శాస్త్రరీత్యా, గోచార గ్రహ పరిస్థితుల దృష్ట్యా చాలామంది ధనస్సు రాశి వారి జీవితాల్లో ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తుల వల్ల కొన్ని చాలా ముఖ్యమైన, విలక్షణమైన అనుభవాలు ఎదురవుతున్నట్లు కనిపిస్తున్నాయి. వీళ్ళ వల్ల భవిష్యత్తులో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిగా చెప్పుకోవాల్సింది సా అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి. ఈ వ్యక్తి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది.
వీరు బయటికి చూడడానికి చాలా మంచిగా, ఎంతో మర్యాదగా కనిపించవచ్చు. మీ గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ కుటుంబం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా చాలా తీయగా మాట్లాడవచ్చు. మీ కష్టాలు వింటూ మీ ముందు సానుభూతితో కన్నీళ్లు పెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ వీరికి మీ జీవితంలో అసలు ఏమి జరుగుతోంది, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీకు ఎవరితో గొడవలున్నాయి అనే వ్యక్తిగత విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వీరు మీ దగ్గర మంచివాళ్లలా నటిస్తూ మీ రహస్యాలు తెలుసుకుని మీరు చెప్పిన విషయాలను ఇతరుల దగ్గరకు వెళ్ళి రంగులు పులిమి మీ గురించి తప్పుగా పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు మీ ఎదురుగా ఒకలా, మీ వెనుక మరొకలా ప్రవర్తిస్తారు. అందుకే ఈ సా అక్షరం ఉన్న ఈ వ్యక్తి విషయంలో మీరు మీ వ్యక్తిగత విషయాలు చెప్పకుండా కొంత జాగ్రత్త వహించడం, వాళ్ళతో ఒక హద్దు మెయింటైన్ చేయడం చాలా అవసరం. రెండవది మా అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి మనస్తత్వం పూర్తిగా స్వార్థంతో కూడుకున్నది. వీరు రోజు మీతో మాట్లాడరు, మీ బాగోగులు అడగరు. కానీ వీరికి మీతో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీరు వీరికి అకస్మాత్తుగా గుర్తుకు వస్తారు. తన పని, తన స్వార్థం ఉన్నప్పుడు మీ దగ్గరకు చాలా వినయంగా వస్తాడు. మీ కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడరు. మీ ద్వారా తన పనులు చేయించుకుంటాడు. మీ డబ్బు లేదా మీ సహాయం పూర్తిగా తీసుకుంటాడు. కానీ విచిత్రమేమిటంటే ఎప్పుడైతే మీకు ఒక చిన్న అవసరం వచ్చి అప్పటిదాకా వాడుకున్న వీరికి ఫోన్ చేస్తారో అప్పుడు వీరు మీ కంటికి అంతగా కనిపించరు. వాళ్లకు ఏదో తీరిక లేని పని ఉన్నట్లు లేదా వాళ్ళు చాలా పెద్ద కష్టంలో ఉన్నట్లు నాటకాలు ఆడతారు. మీ ఫోన్లు కూడా ఎత్తరు. అందుకే ఈ తీయటి మాటల కంటే వీరు గతంలో మీకు చేసిన ద్రోహాన్ని, వీరి పనులను గమనించి వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గ్రహించాలి. మూడవది కా అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి అందరికంటే చాలా తెలివైనవాడు, అలాగే ప్రమాదకరమైనవాడు కూడా. వీరు పైకి ఎప్పుడూ అమాయకంగా కనిపిస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మీరు ఏది చెబితే దానికి అవునంటూ మీ పూర్తి నమ్మకాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తారు. మీరు వీళ్ళని ఎంతగా నమ్ముతారంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పని విషయాలు కూడా వీరికి చెప్పేస్తారు. కానీ వీరు మీ వ్యక్తిగత విషయాలు, మీ భవిష్యత్తు పెట్టుబడులు, మీ కుటుంబ రహస్యాలు తెలుసుకోవడానికి లోపల ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. మీ ఎదుగుదల చూసి వీరికి లోపల విపరీతమైన అసూయ ఉంటుంది, కానీ పైకి పొగుడుతారు. అందుకే మీరు ఈ కా అక్షరమున్న వారితో లేదా ఆమెతో మీ మనసులోని భావాలను, రహస్యాలను, ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను పంచుకోవడంలో చాలా అంటే చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. అయితే ధనుస్సు రాశివారు మీరిక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ అక్షరాలతో పేరు ఉన్న ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్లే అని, అందరూ మిమ్మల్ని మోసం చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మీ గ్రహస్థితులను బట్టి సూచిస్తున్న ఒక హెచ్చరిక, ఒక సూచన మాత్రమే. మీరు గుడ్డిగా అక్షరాలను బట్టి కాకుండా మీ జీవితంలో ఉన్న ఆయా వ్యక్తుల గత ప్రవర్తనను, వారి ప్రస్తుత వ్యవహార శైలిని గమనించి మీరే సొంతంగా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. మీ ఎదుగుదలకు సహాయపడే మంచి మనుషులను అనవసరంగా అనుమానించి దూరం చేసుకోకండి. కానీ ఎవరైతే మిమ్మల్ని గతంలో వాడుకుని వదిలేశారో, ఎవరైతే మిమ్మల్ని మళ్ళీ మోసం చేసే అవకాశం ఉందని మీ అంతరాత్మ చెబుతోందో వారిని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. ఇక మీ మనసును సంతోషపెట్టే ఒక గొప్ప శుభవార్త కూడా ఉంది. మీరు గడిచిన కాలంలో పడ్డ కష్టాలకు, మీరు చిందించిన కన్నీళ్లకు దేవుడు మీకివ్వబోయే బహుమతి ఇది. మీరు చాలా కాలంగా ఆశతో ఎదురుచూస్తున్న ఒక అద్భుతమైన మంచి వార్త అతి త్వరలో, అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే మీ చెవిన పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మీ జీవిత గమనాన్ని మార్చే వార్త కావచ్చు. కొంతమందికి వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం రావడం, వ్యాపారస్తులకు అనూహ్యంగా పెద్ద మొత్తంలో ధనలాభం కలగడం, కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కరించబడి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడం జరగవచ్చు. మరికొంతమందికి ఎన్నాళ్లగానూ ఆగిపోయిన వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే శుభవార్త కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మీరు ఇన్నాళ్లుగా ఇతరుల కోసం చేసిన త్యాగాలకు, మీరు అనుభవించిన మానసిక కష్టాలకు ఇప్పుడు దేవుడి దయ వల్ల రెట్టింపు ప్రతిఫలం రావడం ప్రారంభమవుతుంది. మీ దశ తిరగబోతోంది. మీరు మీ జీవితాంతం ఒక ముఖ్యమైన మాట గుర్తుంచుకోండి. గతంలో మిమ్మల్ని అకారణంగా మోసం చేసిన వాళ్ల మీద, మిమ్మల్ని అవమానించిన వాళ్ల మీద మీరు ఏమాత్రం పగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
వాళ్ళను ఎలాగైనా నాశనం చెయ్యాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని వాళ్ళని శిక్షించడం మీ పని కాదు. అది మీ స్థాయి కూడా కాదు. మీరు ఎవ్వరి మీద కోపం పెంచుకోకండి. కర్మ తన పని తాను ఎంతో ఖచ్చితంగా చేస్తుంది. ఎవరైతే ఇతరులకు అన్యాయం చేస్తారో వారికి ఎప్పుడో ఒకప్పుడు అదే అన్యాయం జరిగి తీరుతుంది. దేవుడి న్యాయం కొన్నిసార్లు మనకు ఆలస్యంగా అనిపించినా అది రావడం మాత్రం పక్కాలా జరుగుతుంది, తప్పకుండా వస్తుంది. అందుకే మీరు వాళ్ళ గురించి ఆలోచించి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా కేవలం మీ భవిష్యత్తు ఎదుగుదలపై దృష్టి పెట్టండి. మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి. మీ కుటుంబ సంతోషంపై, పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొన్న మీ ఆరోగ్యంపై, మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టండి. వాళ్ళు మిమ్మల్ని చూసి అసూయపడేంత ఎత్తుకు మీరు ఎదగడమే వాళ్లకు మీరిచ్చే అసలైన శిక్ష, మీకు దక్కే నిజమైన విజయం. అలాగే ధనుస్సు రాశివారు మీ జీవితంలో అతి త్వరలో, అంటే రాబోయే 2 వారాల్లో కనిపించబోయే మరో అద్భుతమైన ఊహించని సంకేతం గురించి, మీకు అసలు తెలియకుండా మీ చుట్టూ ప్రతి క్షణం తిరుగుతూ మీకు రక్షణ కల్పిస్తున్న ఒక రహస్య వ్యక్తి గురించి, అలాగే రాబోయే జూన్ నెలలో మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేబోయే ఒక అత్యంత ముఖ్యమైన గ్రహ పరిణామం గురించి నా తర్వాతి వచ్చే వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఆ వీడియోను ఏమాత్రం మిస్ చేయకండి. అది మీ జీవితానికి చాలా మార్గదర్శకంగా ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ మనసుకు హత్తుకుని మీకు నిజమే అనిపిస్తే వెంటనే కామెంట్స్లో భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా రాయండి. అలాగే మీకు ప్రస్తుతమున్న ఎలాంటి సమస్యనైనా సరే కామెంట్లో పంచుకోండి. మీ బాధను పంచుకుంటే సగం తగ్గుతుంది. నేను మీ అందరి కష్టాలు తొలగిపోయి మంచి జరగాలని ఆ భగవంతుడి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఈ వీడియో చూసి మీ మనసుకు ప్రశాంతత లభిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీలాగే కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన, మీ జీవితానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక, జ్యోతిష్య విషయాల కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఎలాంటి ఆటంకాలు లేకుండా సుఖ సంతోషాలతో, పరిపూర్ణమైన ఆయురారోగ్యంతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ శ్రీమన్నారాయణ స్వామిని నేను నా మనస్ఫూర్తిగా సదా ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. శుభం.